డే టైంలో ఇట్లా క్లారిటీ ఉంటుంది కానీ ఒక రెఫరెన్స్ కోసం ఉంటుందని చెప్పి చూపిస్తున్నా. దూరం నుంచి ఒక స్కార్పియో వస్తుంది కదా, ఈ స్కార్పియో నంబర్ ప్లేట్ మీకు కనిపిస్తుంది అనమాట. మీరు పాజ్ చేసి జూమ్ చేసి చూడొచ్చు. కానీ ఇష్యూ అంతా నైట్ టైం ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు మనం నైట్ చూద్దాము. ఇక్కడ చూస్తే మీరు మొత్తం అంతా ఇది డార్క్, మొత్తం చీకటి ఉంది. అక్కడ దూరం నుంచి ఒక బైక్ వస్తుంది అంతే. ఇప్పటి వరకు మనకి క్లారిటీగానే కనిపిస్తుంది కానీ లైట్ అనేది కొంచెం తక్కువ ఉందన్నమాట. కానీ మనం కొంచెం ముందుకెళ్తే చూడండి మొత్తం అంతా బ్రైట్ అయిపోయింది. ఎందుకంటే మనకి దీంట్లో వచ్చేసి సోనీ స్ట్రావిస్ సెన్సార్ ఉంది. అది ఏం చేస్తుంది అంటే ఎక్స్ట్రీమ్ లో లైట్లో అది క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇట్లా కొంచెం ఏదైనా లైట్ వచ్చినా కూడా మనకి లెఫ్ట్ సైడ్ అక్కడ పైన లైట్స్ ఉన్నాయి చూడండి, ఆ లైట్ వల్ల అది ఇమేజ్ని ఎక్కువ ఎన్హాన్స్ చేస్తుంది. అందుకనే మనకి ఇక్కడ చూడండి, మనం దూరం ఉన్నప్పుడు ఎక్కువ లైట్ కనిపించింది, మనం దగ్గర రాగానే కొంచెం తక్కువ అయిపోయింది. మనకు వచ్చేసి ఫ్రంట్ కెమెరాలో IMX678 సెన్సార్ ఉంటుంది. దీనివల్ల మనకి ఈ ఇమేజ్ క్వాలిటీ అనేది వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అంతా మనకు 4Kలో రికార్డ్ అవుతుంది. ఇక్కడ హైవే పైన చూస్తే చాలా అంటే చాలా మంచి వ్యూ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ న్యాచురల్ లైట్, మన వెహికల్ నుంచి వచ్చే హెడ్ లైట్, ఇంకొకటి ఇక్కడ హైవే పైన ఉండే లైట్స్, వీటి వల్ల ఇమేజ్ క్వాలిటీ చాలా మంచిగా వస్తుంది. అండ్ మనకి ఈ వెహికల్స్ పైన ఉండే నంబర్ ప్లేట్లు వచ్చేసి క్లియర్గా కనిపిస్తాయి. కానీ నా పక్కన లారీ చూడండి, అది పక్క లేన్లో ఉంది, నా లేన్లో లేదు. సో ఇంత ఎక్కువ లైట్ ఉన్నప్పుడు నాకు ఆ నంబర్ ప్లేట్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. కానీ లైట్ లేనప్పుడు నా పక్క లేన్లో నంబర్ ప్లేట్ కనిపించే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నంబర్ ప్లేట్ ఏదైతే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చి ఉంటుంది కదా, ఆ నంబర్ ప్లేట్ అయితేనే కనిపిస్తుంది. ఆ థర్డ్ పార్టీ నంబర్ ప్లేట్లు అయితే ఆ పక్కన నుంచి లైట్ వేయగానే అది కూడా ఆ వైట్ లైట్లో ఇదైపోయి అంత నీట్గా కనిపించదు. ఇప్పుడు ఇక్కడ మీరు పాజ్ చేసి ముంగట జూమ్ చేసి చూస్తే ఈ నంబర్ ప్లేట్స్ కనిపిస్తాయి. కానీ మన పక్క లేన్లోవి కనిపించే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఆల్మోస్ట్ బ్లర్ అయి కనిపిస్తుంది అదైతే. ఇప్పుడు ఏమైతే రికార్డ్ అవుతుందో అది డైరెక్ట్గా వచ్చేసి మన డాష్ క్యామ్లో నుండి రికార్డ్ అవుతుంది వాయిస్. ఇంతకుముందు వాయిస్ దీంట్లో 3 ఆప్షన్స్ వస్తాయి, లో, మీడియం, హై. నేను ఇప్పుడు హైలో పెట్టినా, ఇంతకుముందు మీడియం ఉండే. మేబీ ఇక్కడ కొంచెం సైలెంట్ ఉంది కాబట్టి నా వాయిస్ మేబీ కొంచెం బెటర్గా వస్తుండొచ్చు. కానీ కొంచెం మనం రోడ్ల పైన అక్కడ వెళ్ళినప్పుడు ఎట్లా వస్తుంది అనేది చూద్దాము. ఎలాగో నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఈ డాష్ క్యామ్లో నుండి తీసి పెడతా వీడియోస్ కాబట్టి మనకి ఇంకొంచెం బెటర్గా ఎట్లా వస్తుందో అర్థమైపోతుంది. మేబీ నా వాయిస్ కొంచెం లౌడ్ వస్తుందేమో. మనము హైవే పైన వెళ్ళినప్పుడు, సిటీలో తిరుగుతున్నప్పుడు మనకి యాక్చువల్ వాయిస్ అనేది తెలుస్తుంది, మనకు కూడా అర్థమవుతుంది. అప్పుడు చూద్దాం. अंग्रेजों की औलादों को आपने को कहा क्या मार done doing ఏంటి ఏమవుతుంది మళ్ళీ ఇకో మనం స్లోగా పోతున్నాం, గట్టిగా తప్పితే గట్టిగా అవుతుంది. యాక్సిలేటర్ మీద పెట్టినా లేదా పగాలు గట్టిగా నేను ఎత్తి పైన కూడా పెట్టారా? నా నెత్తి మీద పడితే నీ మేలీగో సాటిస్ఫై అవుతుంది. అది నొక్కితే నా మేలీగో ఎందుకు సాటిస్ఫై అవుతుంది బాబు? నేను ఎత్తి పైన పెడితే నాకేం అట్లా ఇష్టం లేదు నేను ఎత్తి పైన పెట్టాలని చెప్పిన అట్లా. నేను అంతే, ఐఎమ్ నాట్ ద టైప్. టైప్ ఇష్టం. ఐఎమ్ నాట్ ఈవెన్, ఇట్స్ నాట్ ఈవెన్ ఇన్ మై ఇమాజినేషన్. అసలు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది హైవే రోడ్ పైన రికార్డ్ చేసిన వీడియో. అండ్ కలర్ కూడా మనం ఎడిటింగ్లో ఎన్హాన్స్ చేయలేదు. ఏదైతే కలర్ ఉందో ఇది ఒరిజినల్ ఫుటేజ్ అనమాట, డైరెక్ట్ మన డాష్ క్యామ్ నుండి. అంటే మన చుట్టుపక్కల నుంచి లైట్స్ వస్తున్నాయి కాబట్టి మనకి క్యాబిన్లో అనేది కలర్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఉంది. అండ్ మనకి ఇది 1080pలో రికార్డ్ అవుతుంది. మనకి క్యాబిన్లో కూడా IMX662 సెన్సార్ ఉంది కాబట్టి మనకి ఇది కలర్లో రికార్డ్ అవుతుంది అనమాట. లేదంటే చాలా డాష్ క్యామ్స్ వచ్చేసి క్యాబిన్లో బ్లాక్ అండ్ వైట్లో రికార్డ్ అవుతాయి. అదే మీరు ఇక్కడ చూస్తే మనకి ఎక్స్టర్నల్ లైట్స్ ఏవి లేవన్నమాట. ఈ వేలో వచ్చేసి ఫ్రంట్ నుంచి ఏం వెహికల్స్ రావట్లేదు, వెనక నుంచి ఏం వెహికల్స్ రావట్లేదు, అలా మన సరౌండింగ్స్ నుంచి ఏం వెహికల్స్ రావట్లేదు. మనం ఇదొక టన్నల్ నుంచి వెళ్తున్నాం, కంప్లీట్ డార్క్ ఉంది.
కాబట్టి ఇక్కడ మీరు ఒకవేళ ఇమేజ్ క్వాలిటీ చూస్తే ఇది కొంచెం నాయిసీ ఉందన్నమాట. అంటే కంప్లీట్ లైట్ అనేది లేకపోతే ఇమేజ్ క్వాలిటీ ఇలాగే ఉంటుంది. మనకి ఇమేజ్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉండాలంటే ఎంతో కొంత లైట్ అనేది కావాలన్నమాట. అప్పుడే సెన్సార్ దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి బెటర్గా చూపిస్తుంది. ఇప్పుడు మనం రేరర్ కెమెరా దగ్గరకు వస్తే రేరర్ కెమెరాలో వచ్చేసి 2.5Kలో రికార్డ్ అవుతుంది అండ్ IMX675 సెన్సార్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క వెహికల్ వస్తుంది కదా మన వెనుక, మీరు పాజ్ చేసి జూమ్ చేస్తే మీకు ఆ వెహికల్ నెంబర్ కనిపిస్తుంది. కానీ ఆ పక్క లైన్లో ఒక షిఫ్ట్ కార్ వెళ్తుంది చూడండి, వైట్ కలర్ది, దాని నంబర్ ప్లేట్ మనకు సరిగ్గా కనిపించదు. మన వెనకే ఒక బైక్ కూడా వస్తుంది అండ్ ఆ బైక్ నంబర్ ప్లేట్ కూడా సరిగ్గా కనిపించట్లేదు. మేబీ ఇది కూడా ఆఫ్టర్ మార్కెట్ నంబర్ ప్లేట్ అయి ఉండొచ్చు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రేరర్ కెమెరా క్వాలిటీ అంత మంచిగా అనిపించలేదు నాకైతే. ఎందుకంటే ఇట్లా డార్క్లో వెళ్ళినప్పుడు లేకపోతే మన వెనుక కార్ హెడ్ లైట్స్ ఆన్ చేసుకున్నప్పుడు ఆ నంబర్ ప్లేట్ కొంచెం సరిగా కనిపిస్తలేదు. మేబీ అది గవర్నమెంట్ ఇచ్చిన నంబర్ ప్లేట్లు అయితే కనిపిస్తుంది అనుకుంటా, కానీ ఇవి ఆఫ్టర్ మార్కెట్ నంబర్ ప్లేట్లు లాగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే మన వెనక వెహికల్స్ ఉన్నాయన్నమాట, కానీ మీరు పాజిటివ్ చూసినా ఆ లైట్లకి వాళ్ళ నంబర్ ప్లేట్లు కనిపిస్తలేవు. సో ఇట్లాంటి లైక్ చిన్నవి ఉన్నాయి. మేబీ ఇది కూడా ఆఫ్టర్ మార్కెట్ నంబర్ ప్లేట్ అయి ఉండొచ్చు అండ్ ఆ లైట్కి మొత్తం అంతా కంప్లీట్ డిస్టార్షన్ లాగా అయిపోతుంది. ఫ్రంట్ అంటే మనకి మన కార్ హెడ్ లైట్స్ ఆన్ చేసుకుంటాం కాబట్టి ముందు ఏ వెహికల్ వెళ్ళినా కూడా క్లియర్గా కనిపిస్తుంది. అదే మన వెనక అయితే మాత్రం ఆ కార్కి గవర్నమెంట్ ఇచ్చిన నంబర్ ప్లేట్ కాకుండా ఇంకేదైనా నంబర్ ప్లేట్ వాళ్ళు బయట పెట్టించుకున్నదైతే ఆ నంబర్ కనిపించే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ నంబర్ ప్లేట్ వైటే ఉంటుంది, వాళ్ళు లైట్ ఆన్ చేయగానే చాలా నాయిస్ వస్తుంది, లేకపోతే కైండ్ ఆఫ్ క్లమ్జీగా ఉంటుంది అది. కానీ మంచి లైట్ ఉన్నప్పుడు మాత్రం అది క్లియర్గా క్యాప్చర్ చేస్తుంది. సో ఫార్ దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. చూసినారు కదా, ఇలా ఉందన్నమాట మన డాష్ క్యామ్ క్లారిటీ వచ్చేసి ఫ్రంట్ క్యాబిన్ ఇంకా బ్యాక్ సైడ్ది. ఇంకా మీకు ఏమైనా బెటర్ డాష్ క్యామ్స్ గురించి తెలిస్తే, దాని యూజెస్ తెలిస్తే, ఎట్లా వాడాలో తెలిస్తే, ఎలా వాడాలో ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి. ఇంకేదైనా బెటర్ డాష్ క్యామ్ ఉంటే సజెస్ట్ చేయండి.